హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేశానండి. ఇది నిన్న తీసిన వీడియో. ఇది వచ్చేసి స్నాక్స్ అండి, చాలా బాగుంటుంది. గోబీ అండి, క్యాబేజ్తో గోబీ మంచూరియా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ అయితే క్యాబేజ్ తురుము తీసుకున్నానండి. బాగా ఇలా చిన్నగా తురుముకోవాలండి. మరీ పొడవుగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మనకు ఇలా అయితే మొత్తం తురుముకోవాలండి. తురుముకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. నేనైతే కప్పు కొలతతో తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి ఈ కప్పుతో అయితే 2 అయిందండి నాకు తురుము వచ్చేసి. నేను వచ్చేసి 1/2 కిలో క్యాబేజ్ తీసుకున్నానండి. తీసుకొని తురుము పెట్టుకున్నాను. నాకు వచ్చేసి 1/2 కిలోకి అయితే ఈ కప్పుతో 2 అయ్యాయండి తురుము. మొత్తం క్యాబేజ్ తురుమల్లో ఒక బౌల్లో వేసేసాను. మనకు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్ది మిరియాల పొడి అండి, 1 స్పూన్ దాకా అయితే మిరియాల పొడి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1/2 స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసిన తర్వాత 1/2 స్పూన్ అయితే మిరియాల పొడి అండి, ఎందుకంటే కారం వేసాను దాన్ని బట్టి మనం అనేది మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇటు వేసిన తర్వాత 1/2 స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసానండి. గరం మసాలా వేయడం టేస్ట్ బాగుంటుందండి. మనకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి గోబీ వచ్చేసి. ఇది కాలీఫ్లవర్ మనము క్యాబేజ్తో ఫస్ట్ అయితే అంతా కలుపుకోవాలండి. ఉప్పు, కారము అన్నీ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అంతా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. మనకి క్యాబేజీ ముక్కలకి అల్లా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 2-3 స్పూన్ల దాకా అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసాను. ఒక 2 స్పూన్లు ఉందండి ఆ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసేసాను. అలాగే మైదా కూడా అయితే ఒక 3 స్పూన్స్ దాకా అయితే మైదా యాడ్ చేశానండి. మనము క్యాబేజీని బట్టి కార్న్ఫ్లోర్, మైదా అనేది యాడ్ చేసేసుకోవాలండి. మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా బాగా వేళ్ళతో ఇలా బాగా కలిపామంటే కన్నా క్యాబేజీలో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుందండి. చూడండి, బాగా ఇలా కలుపుకోవాలి. మనము కొద్దిగా పిసుకుతూ కలిపామంటే కన్నా మనకి దాంట్లో ఉండే వాటర్ అంతా సరిపోతుందండి. మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. మనకు ఒకవేళ కొద్దిగా లూజ్గా అనిపించిందంటే మళ్ళీ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను వేసిన క్వాంటిటీకి అయితే సరిపోయిందండి. 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసాను, 3 స్పూన్ల దాకా అయితే మైదా వేసాను కదా, నాకు అదే సరిపోయిందండి. ముద్దలాగైతే వచ్చేసింది చూడండి. మరీ గట్టిగా కూడా ఉండకూడదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి మనకి. అప్పుడు మనము గోబీ వేయించేటప్పుడు బాగా మెతువుగా ఉంటుందండి లోపల. చూడండి, ఈ మాదిరి ఉంటకొస్తే సరిపోతుందండి. మనం ఇలా బాల్స్ లాగైనా రెడీ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మనం బజ్జీలు వేస్తాం కదా అలాగైనా వేసుకోవచ్చు అండి. ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేశానండి. పెట్టేసి ఇప్పుడైతే వీటన్నిటిని బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నానండి. నేను మొత్తం అయితే అన్ని ఫస్ట్ అయితే బాల్స్ లాగా పెట్టేశాను. ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. కడాయిలో ఆయిల్ వేసేసి హీట్ పెట్టేశాను. అది వేడయ్యేలోపు మనమైతే ఈ విధంగా మనకు ఏ సైజు కావాలో బాల్స్ ఆ సైజులో చేసుకుంటే సరిపోతుందండి మొత్తం క్యాబేజీ తురుముని. కానీ బయట కొనుక్కొచ్చుకొని తినే కంటే ఇలా ఇంట్లోనే పిల్లలు చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారండి. చూడండి, మొత్తం అయితే ఈ సైజులో చేసేసుకున్నాను. అన్ని బాల్స్ అంతా ఈ సైజులో చేసేసాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి. బాల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఫస్ట్ మనం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. తర్వాత మనం మంట తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకోవచ్చండి. మనకు ఆయిల్ ఎంతైతే పడతాయో అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవేమి అంటుకోవండి, అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తాయి మనం వేసిన కూడా ఆయిల్లో. నేను తగినంత ఆయిల్కి వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పి మళ్ళీ కాల్చుకోవాలండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్కి వస్తే మనకు సరిపోతుంది. నేను ఇవి పక్కకి తీసి పెట్టేసుకుంటూ ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఏం ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి, లైట్గానే ఉంటుంది మనకైతే. ఇది మాత్రం వేసిన తర్వాత మళ్ళీ మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే సేమ్ ఫ్రై చేసేసానండి. అన్ని కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనము వేయించడంలోనే ఉందండి. మనం మరీ రోస్ట్ చేసామంటే కానీ గట్టిగా వస్తుందండి గోబీ. అలా లేకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా
ఫ్రై చేసేసాను. నేనైతే అన్నిటిని ఫ్రై చేసి ఇలా ప్లేట్లో పెట్టాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా. మనం ఒకవేళ రోస్ట్ కావాలంటే ఇలాగే డైరెక్ట్గానే తినేయచ్చండి. ఇప్పుడైతే మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. మళ్ళీ కొంచెం ఆయిల్ అది కాగిన నూనెనే వేసానండి. ఇందాక ఫ్రై చేశాను కదా, అవి కాగిన నూనెనే వేసేసాను 2 టేబుల్ స్పూన్. వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక 5-6 వెల్లుల్లి వేసానండి. అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలండి, చిన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. అలాగే కొద్దిగా క్యాప్సికమ్ వేసేసానండి, కొంచెం కట్ చేసి క్యాప్సికమ్ కూడా వేసేసాను. మీరు కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ వేసినందుకు మిర్చి అనేది యాడ్ చేయలేదండి. వేసిన తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి మరీ మనకు వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా మగ్గితే సరిపోతుందండి. 50% ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మంచూరియాలో. అలాగే కొద్దిగా చిల్లీ సాస్, అలాగే టమాటో కెచప్ వేసానండి. టమాటో సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే టమాటో సాస్. మనం అన్నీ ఇప్పుడు సాస్లో యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే సోయా సాస్ వేసాను. సోయా సాస్ వేసింటే కలర్ చేంజ్ అయిపోయిందండి మొత్తం. అసలు చాలా బాగుంటుందండి ఇలా సాసులు వేసుకొని. పిల్లలకి ఎలాగో సాసెస్ వేస్తే చాలా ఇష్టం కదా, ఇలా వేస్ట్ చేసేయండి. బయట తెచ్చుకుంటే ఇలా ఇంట్లో ట్రై చేసామంటే కానీ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకా రెడ్ చిల్లీ సాస్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు రెడ్ చిల్లీ సాస్, ఓన్లీ చిల్లీ సాస్, టమాటో సాస్, అలాగే సోయా సాస్, వెనిగర్ వేసానండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే వెనిగర్ కూడా వేసాను. వేసిన తర్వాత మనం ఇవి అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. ఈలోపు వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. మళ్ళీ ఒక స్పూన్ దాకా అయితే కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ వేసేసాను. 1/2 కప్పు దాకా అయితే వాటర్ వేసేసి మనం ఉంట లేకుండా కలుపుకోవాలండి. మనకు వచ్చేసి మొత్తం గోబీ మంచూరియా సాఫ్ట్ కావడానికి ఇదే అండి చిటికా. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ సాసులలో సాల్టెడ్ ఉంటుంది కదండి, కొద్దిగా చూసి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అయితే పంచదార కూడా యాడ్ చేశానండి. టేస్ట్ బాగుంటుందండి పంచదార యాడ్ చేస్తే మనము. ఇంకనేసి సాస్కి నేను సరిపోయేటట్టే సాల్ట్ వేసానండి. ఆల్రెడీ గోబీలో వేసాను కదా ఫ్రై చేసినప్పుడు, వేసి దీంట్లో వేసేసాను. ఇవి మగ్గిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేయాలండి. ఇక కొంచెం వాటర్ యాడ్ అవుతాయి. నేను అదే కప్పులో కొంచెం వాటర్ అలా కలిపేసి వేసేసానండి. మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే కానీ అయితే థిక్నెస్గా అవుతుందండి. మనకి మంట స్లిమ్లో పెట్టేసి చేసుకోవాలండి. ఇది మాత్రం చూడండి బాగా ఉడుకుతుంది కదా, బాగా దగ్గరికి పడింది మనకి. మంచూరియా అనేది ఇది వేయడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుందండి, చాలా బాగుంటుంది. వేసిన తర్వాత వేయించి పెట్టుకున్నాం కదా మంచూరియా బాల్స్ మొత్తం ఇందులో వేసేయాలండి. వేసిన తర్వాత మనం బాగా కలపాలండి. సాసెస్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడు వాటిలో వేడికి మనకు అనేది బాగా మగ్గుతుందండి. చూడండి కలపంగా అంతా పీల్చేసింది చూడండి సాసెస్ అంతా. అంతేనండి, టేస్టీ క్యాబేజ్ మంచూరియా రెడీ అండి. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసానండి. అంతేనండి, కలర్ఫుల్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఇంట్లోనే ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే హ్యాపీగా కడుపు నిండా తినేస్తారండి. పిల్లలకి మాత్రం ఎక్కువ స్పైసీనెస్ లేకుండా లైట్గా యాడ్ చేసేస్తే సరిపోతుంది. అంతేనండి, మంచూరియా అయితే రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. తినండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే వెజ్ మంచూరియా క్యాబేజీతో మంచూరియా రెడీ. ఫైనల్ అయితే కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసాను. అంతేనండి ఈరోజు వీడియో ఇది. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.